దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన నెలంతా కాచి కాపాడి మరో నెలలో మనం అడుగుపెట్టుటకు కృపనిచ్చిన దేవాతి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు. ఈ నెల దేవుని యొక్క వాక్యము, వాగ్దానము సునాద సంవత్సరం. గమనించినట్లయితే కనుక ఈ సునాద సంవత్సరం అనేది వచ్చి ఇశ్రాయేలీల వారి యొక్క సంతానంలో, వారి వంశంలో గురించి దేవుడు మాట్లాడిన మాట. ఇంతకీ సునాద సంవత్సరం అంటే ఏమనంటే, ఎవరైనా సరే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క భూమినైనా, ఇంటినైనా, లేదంటే వారిని ఎవరైనా దాసులుగా కొనుక్కున్న 6 సంవత్సరముల పాటు వారికి పనిచేసి అవి కొనుక్కున్నటువంటి వారి ఆధీనంలో ఉండి 7వ సంవత్సరమున వారు విడుదల పొందుతారు. దానినే సునాద సంవత్సరం అంటారు. మనం అనుకోవచ్చు, అది ఇశ్రాయేలు ప్రజలకు కదా, మనకు కాదు కదా. వారు శరీర రీతిగా ఇశ్రాయేలు ప్రజలైతే, మనము ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలముగా మనమున్నాం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏ దీవెనైతే పొందుకోలేకపోతున్నామో, ఏ ఆశీర్వాదమును, ఏ మేలునైతే నువ్వు పొందుకోలేకపోతున్నామో, ఏ స్థితిలో నువ్వు ఇప్పటి వరకు బంధింపబడినట్లున్నావో, ఆ స్థితి అంతటిని మార్చేదే ఈ సునాద సంవత్సరం. నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి నేను విడిపించి నిశ్చయముగా స్వతంత్రాలుగా మార్చేదే ఈ యొక్క సునాద సంవత్సరం. నీవు అనుకోవచ్చు, ఇప్పటి వరకు నేను ఈ మేలు పొందుకోలేకపోతున్నాను, ఇప్పటి వరకు నేను ఈ దీవెన పొందుకోలేకపోతున్నాను అని నువ్వు ఎంతో చింతించవచ్చు, ప్రార్థించి ఉండొచ్చు. ఇంకెప్పుడు నేను దీవెన పొందుకునేది, ఇంకెప్పుడు నేను ఆశీర్వదింపబడేది, ఇంకెప్పుడు నా దేవుడు నా తలను పైకి ఎత్తుతాడు, ఇంకెప్పుడు నేను ఉన్నతమైన శిఖరంలోకి అధిరోహించేది అని చెప్పేసి అయ్యో కాలం గడిచిపోతుంది, ఇంకెప్పుడు దేవా, ఇంకెప్పుడయ్యా అని నువ్వు ఎదురు చూస్తుండొచ్చు. నీ ప్రాణము నీలో కృంగిపోతూ ఉండొచ్చు. ఇంకెప్పుడు నువ్వు దేవుని పొందుకోలేవు, ఇంకెప్పటికి కూడా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, ఇంకెప్పటికి కూడా నీవు మేలుని ఎంత మాత్రం పొందుకోలేవు అని చెప్పేసి నీ ప్రాణం నీలో కృంగిపోతూ ఉండొచ్చు. అయితే ఆ కృంగిపోయిన ప్రాణంలో ఆశలన్నీ అడియాశలైపోయి ఎండినటువంటి స్థితిలో నీకు దేవుని యొక్క చక్కటి మాట ఏమో తెలుసా? సునాద సంవత్సరము. ఈ సునాద సంవత్సరమున నిశ్చయముగా ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను బట్టి నాయన, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో సునాద సంవత్సరమున ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందుకున్నారో అదే రీతిలో ప్రభు మేము విడుదల పొందుకున్నట్లు సహాయం చేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.